నకరేకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాలకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. శనివారం రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. రామన్నపేట పట్టణంలో 10 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న కబ్రస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణం, మరో 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న కబ్రస్థాన్ స్టోర్ రూమ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నిదాన్పల్లి గ్రామంలో 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న పాఠశాల గదుల మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత లక్ష్మాపురం గ్రామం నుండి కొత్తగూడెం వరకు 1 కోటి రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఇంద్రపాలనగరం గ్రామంలో 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి గ్రామదేవతల పండుగకు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక శోభనాద్రిపురం గ్రామంలో సైతం నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.